తమ్ముడికి ధోని అంటే ఇష్టం. పూరీలు చేస్తున్నాం. వాళ్ళు హాయ్ చెప్పు. మమ్మీ 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 వద్దు మమ్మీ లోపలికి పెట్టి ఇంకా చిన్నగా బాబు నువ్వు పట్టుకో. వద్దు మమ్మీ నువ్వు ఉండు. ఆ మాయ వచ్చే వరకు నువ్వు ఏడి కోపు ఈమెకి రాదు. ఎంత పోయాలి? మొత్తం పోయి మొత్తం చెప్తాం అన్నారు గైస్. పోషణ దట్ ఈస్ నూనె. చూసా మా మమ్మీ వెనకాలకి వెళ్ళి తీసుకుంది. చెయ్యి ఎంతసేపు ఆయిల్ వేయడానికి చేస్తా. ఏం చేస్తున్నావు? వీడియో తీయగానే లడ్డు అంట. నాకైనా ముందేమో తిట్టు. మా తమ్ముని పనితనం ఇదంతా. ఇది ఆల్రెడీ అయ్యింది. వెయిట్ చేస్తుంది మా కోసం. ఇలా మా మమ్మీ ఇది పోస్తుంది. మా మమ్మీ గ్యాస్ స్టవ్ వచ్చింది. మేము చేసాడు. దిస్ ఇస్ నూనె. మా తమ్ముడు అవి చేస్తాడంట. వస్తుందా నీకు? అబ్బా బాబు నేను ఫోన్లో పాటలు పడ్డాను. కనెక్ట్ చేయాలా టీవీకి? ఏమో అది సౌండ్. అసలు పూరి చేసి వచ్చారు. మా అమ్మ పెద్ద డైలాగ్ వేసింది, మీ మొక్కలకి మీకు రావు అని చెప్పి. అరే అంత సన్నం చేయవచ్చురా. ఏగా అప్పుడే చేస్తావు. అది కాదనిరా. ఏ కాదులే రావు. నా పనే. మారిపోతుంది. మెల్లగా వేయాలి. దొడ్డురా ఎంత చేస్తున్నావు? గట్టిగా అయిపోతే అంత. ఇప్పుడు కాదు పో. అమ్మ ఒకసారి చూడు అసలు ఏంటి అని. నేను చేస్తాను కాలుస్తావా? రుచి కాదు, అభినయ రుచి. వాడు వెళ్ళిపోయింది కదా. పంపిస్తుంది డైరెక్ట్ వద్దంటున్నా. నీకు రాదని చెప్పు. వేస్ట్గా వచ్చి పెద్ద మొత్తం షో చేసిపోయాడు. ఇట్లా మేము చేస్తే పొంగవు, మా మమ్మీ చేస్తేనే పొంగుతాయి. దిస్ మ్యాజికల్ హ్యాండ్. నేను ఏదో పెద్ద చేసినట్టు ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు, ఏం చేయలేడు. ఇది కూడా మమ్మీ చెప్పాలా నీకు? నా ముఖం ఎక్కువ చూపియకు, ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ వస్తారు నీకు అంట. వద్దు. అరే ఎక్కువ మంది వస్తారు. అరే ఇంకా సార్ 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 ప్లీజ్ సార్ సార్. అది గాంధీ చెప్పిండు రా. వాట్ ఈస్ యువర్ డైలీ రొటీన్? పొద్దున 12:30కి లేవాలి, ఫోన్ చూడాలి. అది స్టార్ట్ చేయి. టేక్ 2.
ఏం చేస్తారు సార్ మీరు పొద్దున్న లేవగానే? 11:30కి లేస్తా, పళ్ళు తోముతా, ఫోన్ చూస్తా, అటు ఇటు చదవా, తర్వాత 4 అవుతుంది. అప్పుడే 4 మొత్తం అంతా ఇదే, మొత్తం ఫోన్. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ ఆకలి అయితే ఏమైనా చేసుకొని తింటా. అంటే ఇంట్లో చేసింది తినవైతే నువ్వు? ఇంట్లో చేసుకునే తింటా. అంటే మమ్మీ చేయదైతే? అంటే మమ్మీ చేసినా నేను చేసుకొని తింటా. అగో మమ్మీ ఇప్పుడు పూరీలు వాడే చేసుకొని తిన్నాడంట, నువ్వేం చేయలేవంట. మార్నింగ్ అంటే మధ్యాహ్నం అంటే. సరే, ఏం చేసుకున్నావు? ఎన్ని రోజులు ఉన్నావు కదా ఇంట్లో? చపాతీ చేసుకున్నా, ఫ్రైడ్ రైస్ చేసుకున్నా, నూడిల్స్ చేసుకున్నా, పాస్తా చేసుకున్నా, డిఫరెంట్ కర్రీస్ చేసిన. ఒక కర్రీ చెప్పు. 0 ఆయిల్ కుకింగ్. ఏమి? 0 ఆయిల్ కుకింగ్. నాకన్నా మంచిగా మా తమ్ముడే చేస్తాడు. దట్ ఈస్ ఫ్యాక్ట్. 4 అయితే క్రికెట్. నువ్వు మంచిగా చేస్తావా, నేను మంచిగా చేస్తున్నావు? ఏంటి సార్ ఆబ్వియస్లీ నేనే మంచిగా చేస్తా. నెక్స్ట్ 4 అయింది. క్రికెట్ పోతా. ఇంకేం ఆడతారు సార్ మీరు? క్రికెట్, ఇంకా ఫ్రీ ఫైర్ ఆడతాం. ఇంకా చిన్న పిల్లలు కార్ గేమ్ ఆడతారు కదా, ఆడతాను నేను అప్పుడు. ఓకే, ఇంకా మళ్ళీ వస్తా 6:30కి మళ్ళీ బయటకు పోతా. బయటకు పోయి తిరుగుతాం, చాయ్ తాగుతా, బయట చాయ్ తాగుతాం అప్పుడప్పుడు. పానీపూరి తింటా, ఎక్కువ ఏం కాదు, 40 రూపీస్ పానీపూరి అంతే. ఎక్కువ 40 రూపీస్ అంతే. దైపూరి ఒక 20 ఒక ప్లేట్ అంతే, తర్వాత ఒక కట్లెట్ అంతే. 40 రూపీస్ పానీపూరి ప్లస్ దైపూరి ప్లస్ కట్లెట్, మసాలా పూరి. యా, వెరీ గుడ్. ఇంకా నెక్స్ట్ అంతేనా? మళ్ళీ రాత్రి వచ్చినప్పుడు వాకింగ్ అని చెప్పి చిప్స్ తింటాం. వాకింగ్? అరే అబద్ధం చెప్తే అతికినట్టు ఉండాలిరా, వాకింగ్ అంట. అదే వాకింగ్, ఇంట్లో వాకింగ్ అని చెప్పి బయటకు చిప్స్ తింటా, అది మమ్మీకి తెలుసు. అది అందరికీ తెలుసు, మమ్మీకే కాదు. తర్వాత మళ్ళీ వచ్చినాక రాత్రి ఆకలి అవుతుంది, ఏమైనా చేసుకుని తింటా. రాత్రి 12, 1. నిన్నేం చేసుకున్నావురా రాత్రి? నిన్న ఏం చేసుకోవాలి, నిన్న బిస్కెట్లు ఉన్నాయి, బిస్కెట్ తిన్నా. మొన్న పులిహోర మిగిలింది, రాత్రి 1కి తిన్నా. ఓకే, అవన్నీ కాదు. ఇప్పుడు ఐపీఎల్లో సిఎస్కే వరుసగా 2 మ్యాచ్లు ఓడిపోయింది. వాట్ ఈజ్ యువర్ ఫీలింగ్? సైలెంట్ చేయరా ఫోన్ని. అది రింగ్ టోన్ అనమాట. వాట్ ఈజ్ యువర్ ఫీలింగ్? మా ఫీలింగ్ ఏంటంటే ధోని వచ్చి ఒక 2 6లు కొట్టే చాలు. ఓడిపోయి 7 మ్యాచెస్ ఒక 6 కొట్టాలి అంతే చాలు. అప్పుడు నువ్వు సిఎస్కేకి సపోర్ట్ చేస్తలేవు, నువ్వు ధోనికి సపోర్ట్ చేస్తున్నావు. ధోని ఆ టీంలో ఉన్నా, మొత్తం టీం చేస్తున్నా. మళ్ళీ చెప్పాలి, రిపీట్. ధోనికి చేస్తలే, ధోనికి చేస్తున్నా, ధోనికి చేస్తున్నా. అందుకేంటి సిఎస్కే ఓడిపోయినా గెలిచినా సంబంధం లేదు, ధోని వచ్చి కొట్టాలి. ధోని వాళ్ళు ఉన్నాడు, అందుకని సపోర్ట్ చేస్తున్నా. దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవాలంటే, మా తమ్ముడికి ధోని అంటే ఇష్టం, సిఎస్కేలో ఉన్న వాళ్ళు అంటే ఎవరు ఇష్టం లేదు. జడేజా అంటే జడేజా కొట్టాడు, వచ్చి డిఫెండ్ చేస్తాడు. ఎందుకురా, లాస్ట్ గా అయిననే కదా వచ్చి కొడతాడు. లాస్ట్ 3 బాల్లో ఎక్కువ రన్స్ ఉంటే కొట్టాడు. తక్కువ ఇప్పుడు అన్ని 150 బాల్స్ ఉన్నాయి, 200 కొట్టాలంటే కొట్టాడు. 2 బాల్లో 10 కొట్టాలంటే అప్పుడు వచ్చి కొడతాడు. ఆయన బౌలర్ అయితే ఫినిషర్, ఆయన బౌలర్ కాదు, ఆల్రౌండర్. వికెట్ బౌలింగ్ చేస్తాడు, బ్యాటింగ్ చేస్తాడు. ఓకే, టూ మచ్ ఇన్ఫర్మేషన్. కీపింగ్ ధోని చేస్తాడు. ఇంకే టీం అంటే ఇష్టం నీకు? నాకు ఆర్సీబీ. బాబా, అరే మీద సిఎస్కే ఆర్సీబీ మ్యాచ్ అయినప్పుడు నీకు లోపల ఎక్కడనో ఆర్సీబీ గెలవాలి అని అనిపిస్తుందా, అనిపించదా? ఒకసారి నాకు గెలవాలి కదా ఆర్సీబీ. మా ఫ్రెండ్స్ గెలిస్తే పాటిస్తారు. నైస్. ఇంకా ఏం చెప్పబోతున్నారు మీరు? నీ పల్లె ఆరేట్లు అది ఘోరాతి ఘోరం. ఉయ్యాలు ఊగుతున్నా, మా మమ్మీ ఎంకలికని భయపడి వచ్చినట్టు రాలే కానీ వచ్చినట్టు భయపడిచ్చింది. అంత సీన్ లేదు. అది దుంకిన టైల్కి నా పళ్ళు దాకింది, పుట్ట అన్నది పోయింది. ఓకే, అది వీడు అనుకుంటాడు, అది అట్లా కాదు. ఇట్లా హాల్ మధ్యలో ఉయ్యాలు ఉంటుంది. మా మమ్మీ నేను మా అమ్మమ్మ కిచెన్ దగ్గర ఉన్నాం. అరే వద్దురా, ఎక్కువ ఊగకరా అని చెప్పినాం. ఓపిదా నేను ఊగుతా అని చెప్పి అక్కడి నుంచి ఇక్కడ వరకు ఊగిండు. అది పాట బయట వచ్చి పడ్డాడు, ఆ సగం పన్ను ఇరిగిపోయింది. ఇంకో పన్ను స్టోరీ, అది ఇంకా కామెడీ. డీసెన్సీ మెయింటైన్ చేయి, గాడిది. తెలంగాణ వాళ్ళకి లేదే అది, మనకు ఉండాలి, వాళ్ళకు ఉన్నా లేకపోయినా. తెలంగాణ హాస్టల్ ఏముండదు. 4 రోజులు ఒకసారి స్నానం చేస్తాం, ఏం చేద్దాం, మా డీసెన్సీ లేదు. ఇంకో పన్ను ఎట్లా పోయింది చెప్పు? ఇంకో పన్ను సైకిల్ నేర్చుకుంటుంటే ఓవర్ స్పీడ్ నడిపిన కచ్చా రోడ్లో కింద పడ్డా, మొత్తం మూటు ఒక్కొక్కటి అయింది. ఇట్లా పడ్డావు కదా, ఇట్లా ఇంటికి వీడిని మా ఫ్రెండ్ వాళ్ళు తీసుకొని వచ్చి ఇట్లా ఇటుకెళ్ళంతా. అన్న ఇంకా పిల్లరా, మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ కూతురు, ఆ డూప్లెక్స్ ఇండ్లు పిల్ల, అమ్ములు ఇట్లా మూసంట.
ఆ పిల్ల తీసుకొని వచ్చింది ఇట్లా మొత్తం ఇదంతా ఇట్లా ఓ అని ఏడ్చుకుంటే ఇదంతా రక్తం ఎంత కామెడీగా ఉన్నాడు. అదే ఆ పిల్ల లక్ష్మణ్ బాబులు గారు ముగ్గురు వచ్చారు, నేను డోర్ ఓపెన్ చేసిన. అలా కామెడీ అంటే నాకు దెబ్బ తాకి నన్ను ఏడుస్తలే. మా మమ్మీ ఏమంటారు, మా అమ్మ ఏమంటారు అని చెప్పి వచ్చిన రక్తం అంతా తీసేసుకున్నాడు. ఎంత కామెడీ అయిందో ఆ రోజంతా. ఇంకోటి నీ ఏలు చూపి ఏలు అలా కనిపిస్తలేదురా. ఏమైందాడా ఆ ఏల్కి? దిస్ ఫింగర్ ఈస్ వెరీ వెడల్పు దేర్. ఇది ఇది ఇంకో పెద్ద స్టోరీ. ఇగో ఇది దిస్ ఈస్ ఇన్ ఎల్కేజీ. ఎల్కేజీ కాదు, ఎల్కేజీ కదా మమ్మీ, ఎల్కేజీ. ఎన్ని కుట్లు పడ్డాయి సార్ ఆడ? 6. ఎన్ని? 6. అమ్మ 5 కాదా? 6 కుట్లు ఎందుకు పడ్డాయి? పెద్ద ఇట్లా ఓవర్ యాక్టింగ్ చేసుకుంటే ఇట్లా డోర్ ఇట్లా ఉందా, ఇట్లా చేతి ఇట్లా పెట్టిండు, వెనకాలకెళ్ళి ఒక డోర్ ఓపెన్ ఉంది, ఆ డోర్ వచ్చి పాటర్ పడ్డది, అయిపోయి అమ్మా కామెడీ. దోశ, ఇడ్లీ, సాంబార్, చట్నీ. అరే చేయరా డాన్స్ నేను చేస్తా. దోశ, ఇడ్లీ. ఓకే దోశ, ఇడ్లీ, దోశ, ఇడ్లీ, సాంబార్, చట్నీ. ఓకే ఇడ్లీ, సాంబార్, చట్నీ, దోశ, ఇడ్లీ, సాంబార్, చట్నీ. ఓకే బాయ్ చెప్పు. నీళ్ళు ఆవుకో సరే. బాయ్ గైస్.